దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నా స్వరం యేసు కోసమే అనే గొప్ప వాక్య పరిచర్యకు మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతి వాక్యంలో కూడా ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. అయితే పరిశుద్ధమైన గ్రంథము ఇది రెండోసారో మూడోసారో చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఇందులో ఈ పరమార్థం ఉంది అని. మొట్టమొదటిసారిగా పరిశుద్ధమైన గ్రంథం చదివినప్పుడు అసలు ఏమీ అర్థం కాదండి. కాబట్టి దయచేసి ఆపకుండా చదవమని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. రెండవసారి మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయయ్యా అని మనం చదువుతూ అడుగుతూ దేవుణ్ణి మొరపెడుతూ ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో తప్పకుండా వాక్యంలో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. ఈరోజు వాక్య పరిచర్యలో పరిశుద్ధమైన వాక్యము యొక్క ఆ యొక్క నిగూఢమైన రహస్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పబోతున్నాడంటే, కానాపల్లి విందులో కథోలిక శ్రీ సభ. యోహాను సువార్త 2వ అధ్యాయం అని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కానాపల్లి విందు గురించి చాలా అర్థవంతంగా ఇప్పటివరకు అర్థమై ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉన్న మర్మాలను ఈరోజు మనతో ముచ్చటించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా వాక్య పరిచర్యలకు మనం వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాలు మనం చదివి ధ్యానిస్తే ఆ దేవాతి దేవుడు మనకు అర్థవంతంగా వివరిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానాంశం అయిపోయిన తర్వాత కూడా మీరు యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మరలా ఇంకొకసారి ధ్యానించమని మిమ్మల్ని అందరినీ ఇదిగో బ్రతిమాలుకొని ఉన్నాను. అయితే కానాపల్లి విందులో అసలు ఏం జరిగింది, కథోలిక శ్రీ సభ అలా ఎలా కనబడుతుంది అని చూస్తే మనందరికీ తెలుసు, పవిత్రాత్మ రాకడ రోజున పెంతకోస్తు పండుగ రోజున ఇదిగో దేవుడి యొక్క సంఘము పుట్టింది అని, కథోలిక శ్రీ సభ పుట్టింది అని. కానీ ఆ రోజు అసలు ఏం జరుగుతుందంటే కథోలిక శ్రీ సభ పుట్టిందని కాదండి దానికి అర్థము. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలందరినీ కూడా ఆవరించి ఈ యొక్క పరిశుద్ధమైన కథోలిక శ్రీ సభ కొరకు ఉపయోగించుకున్నాడు. ఇదిగో అప్పటి వరకు అక్కడే ఉన్న శిష్యులందరూ అపోస్తులందరూ భయముతో వణుకుతూ ఉన్నారు, యెరూషలేములోనే ఉన్నారు. కానీ బయటికి వెళ్ళి ప్రసంగిస్తూ ఉన్నారు, బయటికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బయటికి వెళ్ళి ప్రకటించారు వాళ్ళందరూ. అపోస్తులందరూ కూడా యేసు ప్రభువారు ఎన్నుకున్నారు, అవునా? ఎస్. కానీ అపోజల్స్ అంటే ఏంటి అర్థము? అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే ద వన్ హూ సెంట్ బై గాడ్. ఎవరైతే దేవుడి చేత పంపబడ్డారో ఈ లోకానికి వారిని అపోస్తలులు అని అంటాము. శిష్యులు అని అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా యేసు వారి యొక్క శిష్యులే. ఇది మనం గుర్తుపెట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి కానాపల్లి విందులో కథోలిక శ్రీ సభ ఎందుకు ముందుగానే కనబడుతుంది? పవిత్రాత్మ రాకడ రోజున కనబడది కథోలిక శ్రీ సభ కాదా అంటే లేదండి, ఆ రోజు కనబడుతుంది వృద్ధిలో ఉన్న కథోలిక శ్రీ సభ. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే తన నోటి మాట చేత మనకు ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నాడో అప్పుడే కథోలిక శ్రీ సభ పుట్టింది. అదేవిధంగా యేసు ప్రభువారు ఎప్పుడైతే శిలువ పైన మరణించాడో అప్పుడే స్త్రీ పుట్టింది, అంటే భార్య పుట్టింది అనగా అర్థము. ఆది కాండంలో మనం చూసాము ఆదాము ఏవలను. ఆది కాండములో ఆదాము నుండి దేవుడైన యెహోవా ప్రభువు ఏవను తన ప్రక్కటెముక నుంచి తీస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయారో మరణించారో శిలువ మీద ఆ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే ఇదిగో సైనికుడు వచ్చి ఆ యొక్క బల్లెముతో యేసు ప్రభువారి యొక్క ప్రక్కను పొడవగానే రక్తము నీరు స్రవించను. నీరు అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యము, రక్తము అనగా ఇదిగో యేసు ప్రభువారు ఈ ప్రపంచాన్ని రక్షించుకున్నాడు. అంటే కథోలిక శ్రీ సభను ఇదిగో కడుతూ ఉన్నాడు. తన ప్రక్కటెముక నుంచి నీరు రక్తము ఏ విధంగా అయితే స్రవిస్తూ ఉందో ఇదిగో తన యొక్క భార్య పుట్టింది, అంటే కథోలిక శ్రీ సభ పుట్టింది అని అర్థము అండి. కాబట్టి మరి కానాపల్లి విందులో ఏం జరుగుతుందో మనం చూద్దాం. కథోలిక శ్రీ సభ ముందుగానే ఉంది, కేవలం పెంతకోస్తు పండుగ రోజున మాత్రమే లేదండి. కానీ ప్రపంచవ్యాప్తంగా మనం ఏం ప్రకటిస్తున్నామంటే అర్థవంతంగా మన అందరికీ అర్థమయ్యే రీతిలో మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ చాలా ఈజీగా ఉదాహరణ ఇస్తూ ఉంది, ఇదిగో మనం పుట్టాము ఆ రోజున అని. కానీ వాక్యంలో ఉన్న మర్మాలు ఈరోజు మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. కానాపల్లిలో విందు, కానాపల్లిలో పెండ్లి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. చూడండి, 3వ రోజున. 3వ రోజు అంటే
యేసుప్రభుల వారు ఎప్పుడు చనిపోయారు? మొదటి రోజు చనిపోయారు, రెండో రోజు ఉన్నారు, అదేవిధంగా విశ్రాంతి దినం మొత్తము కూడా సమాధిలో ఉన్నారు. మూడవ రోజున పునరుత్థానుడై లేశాడు. ఆ మూడవ రోజునే ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మూడవ రోజున గలిలయలోని కానా పెళ్లిలో ఒక విందు జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. మొన్నటి రోజునే మనము జూన్ నెల 22వ తారీఖు రోజున పరమ పవిత్రమైన యేసునాథుని యొక్క రక్త శరీరాల పండుగను మనం కొనియాడం, అవునా? ఎస్. ఇది ఏంటి అసలు? ఇది పరలోక విందు, గొర్రెపిల్ల విందు. ఇక్కడ ఏం విందు జరుగుతుంది? కానా పెళ్లిలో విందు జరుగుతుంది. చూడండి, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. అక్కడ యేసు తల్లి అచట ఉండెను. ఇక్కడ మరియతని ఎవరు ఆహ్వానించలేదు, కానీ యేసు తల్లి అచట ఉండెను. కథోలిక శ్రీ సభలో కూడా మరియతల్లి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే కథోలిక శ్రీ సభ అనగా దేవుడి సంఘము అని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘములో ముఖ్యమైన పాత్రురాలుగా అమ్మ మరియతల్లి మదర్ ఆఫ్ చర్చ్గా ఉంది. మన మరియతల్లి కథోలిక శ్రీ సభకి తల్లి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు తల్లి అచట ఉండెను. రెండో వచనము, యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. చూడండి, వివాహానికి ఆహ్వానింపబడుతూ ఉన్నారు యేసుప్రభుల వారు, అదేవిధంగా శిష్యులు. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో కూడా ఇది మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభుల వారిని మనం దివ్య బలి పూజలో వెళ్ళి ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రవేశ గీతం ద్వారా. అదేవిధంగా యేసుప్రభుల వారు ఒక్కరే వస్తారా అంటే లేదండి, అనేక సకల దేవదూతలు మధ్యస్థ ప్రార్థన అక్కడ సలుపబడుతూ ఉంటుంది. పునీతుల మధ్యస్థ ప్రార్థన అక్కడికి దిగి వస్తూ ఉంది. పరలోక రాజ్యమే ఇదిగో ఈ భూమిలోకి వస్తున్న సందర్భం ఏంటంటే దివ్యమైన బలి పూజ, దివ్యమైన దేవుడి యొక్క గొర్రెపిల్ల విందు మహోత్సవానికి పిలువబడిన మనమందరం కూడా ధన్యులమే అని ఎందుకు అంటున్నామంటే అక్కడ దేవదూతల శిబిరం వస్తుంది, పునీతుల మధ్యస్థ ప్రార్థన ఉంటాయి, మరియ తల్లి ఉంటుంది, పునీత జోజప్ప గారు ఉంటారు, హత సాక్షులు, వేద సాక్షులు అందరూ ఉంటారు. అక్కడ విందు జరుగుతుంది. కానా పిల్లి విందు ఏ విధంగా అయితే జరుగుతుందో అక్కడ కూడా పరలోక రాజ్యంలో విందు జరుగుతుంది. కాబట్టి యేసు ఆయన శిష్యులను ఆ ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. మనమందరం కూడా యేసుప్రభుల వారిని ఎందుకు ఆహ్వానించాలంటే మన యేసుప్రభుల వారు చాలా గొప్ప వ్యక్తి అండి. ఆహ్వానిస్తే గాని రాడు. కాబట్టి దయచేసి ఆహ్వానించాలి మనం దేవుణ్ణి. నా కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి, నా బాధలు ఇలా ఉన్నాయి, నా కన్నీళ్ళు ఇలా ఉన్నాయి, దేవుడు ఎక్కడున్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఇది కాదు. నువ్వు నేనే నిద్రపోతున్నావు ప్రార్థన చేయకుండా. ప్రార్థన దేవుడికి ఆహ్వానం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో వచనం చూడండి, అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. చూడండి, ఈ మూడో వచనం చాలా వండర్ఫుల్ వాక్యం అండి. అక్కడ ఎవరు మరియ తల్లి దగ్గరికి రాలేదు, అమ్మా మరి మాకు ద్రాక్షరసం అయిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి నీ కుమారుని అడుగు అని ఎవరు చెప్పట్లేరు. కానీ మరియ తల్లి కల్పించుకొని మరి ఇదిగో అచట ద్రాక్షారసము తక్కువ పడగా కొరత పడింది. ఏదో మన కుటుంబాలలో కూడా అనేకమైన కొరతలు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, అప్పుల బాధలు, ఎన్నో ఎన్నో కొరతలండి. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా తినలేని కొరత, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అనుభవించలేని కొరత. ఈ కొరత ఎవరూ తీర్చలేరు, కేవలం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మాత్రమే తీరుస్తుంది. అందుకే యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. యేసుప్రభుల వారు ఉన్నారు, పునీతులు అంటే శిష్యులు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు, అపోస్తలు కూడా. కానీ ఎందుకు అమ్మ మరియ తల్లి మాత్రమే ముందుకు ఒక అడుగు వేసి ఇదిగో వారికి కొరతగా ఉందని చెప్తుందంటే తల్లి కాబట్టి. ఆ దేవాతి దేవుడు అంటే యెహోవా ప్రభువు ముద్దు బిడ్డగా అమ్మని ఎన్నుకున్నాడు కాబట్టి, ఈ యొక్క దైవ పుత్రుడికి జన్మనిచ్చింది కాబట్టి అమ్మకి ఒక ప్రాముఖ్యతమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు, అధికమైన స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేగాని యేసుప్రభువారు పక్కకు పెట్టారని అర్థం కాదు. ఇక్కడ ఇంకా వాక్యాలు మనం ధ్యానిద్దాం. చూడండి, కొరతను ఎరిగిన తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉంది. 4వ వచనము, యేసుప్రభువారి దగ్గరికి అమ్మ మరియ తల్లి వెళ్ళింది, ఇదిగో వారికి కొరతగా ఉంది అని చెప్పగానే స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు. చూడండి, ఆ దేవాతి దేవుడు అతి పరిశుద్ధుడు. యేసుప్రభుల వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు, అవునా? ఎస్. దేవాతి దేవుడి యొక్క మహిమ చూడడానికి మనం అనర్హులము, మన పాప జీవితం మనం చూడలేము. దేవుణ్ణి చూసావంటే ఆ రోజే నీకు లాస్ట్ డే అని అర్థం, మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చూడకపోయినా కూడా చూడండి,
రెండు విధాలుగా ఉంటుంది. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు చూడలేరా? దేవుని చూస్తారు. ఆ దేవాతి దేవుడి యొక్క కృప, అది దేవుడి కృప, దేవుడి చిత్తము, దేవుడి యొక్క అభీష్టము, దేవుడి సంకల్పమై ఉండాలి. అది మానవ సంకల్పం కాదండి ఇది. అదేవిధంగా పాప జీవితంలో ఉన్న వాళ్ళు అసలే చూడలేరు, చచ్చిపోయినా చూడలేరు. పరలోక రాజ్యం వినడమే కాదు, అక్కడ తీర్పు ఉంటుంది. దాని తర్వాత తిరిగి మళ్ళీ నరకలోకానికి వస్తారు, నిత్య అగ్నిలో కాల్చివేయబడతారు. వారికి ఎప్పుడూ కూడా దేవుని చూసే భాగ్యం అసలే ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అంటున్న ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువారు మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన చేయగానే, ఇదిగో నెక్స్ట్ వచనం చూడండి, 5వ వచనం అండి, హైలైట్. ఇది చాలా అతి ముఖ్యమైన అంశం. ఇది 5వ వచనము. ఆయన తల్లి, ఆయన అనగా ఇక్కడ యేసు ప్రభువారు, ఆయన తల్లి, యేసు తల్లి, దేవుని తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని మరియ తల్లి వెళ్ళి చెప్తుంది. ఇక్కడ మరియ తల్లికి ఉన్న విశ్వాసాన్ని ఆ దేవాతి దేవుడు మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటంటే యేసు ప్రభువారేమో నా గడియ ఇంకా రాలేదు అన్నారు. కానీ అమ్మ మరియ తల్లి సేవకుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందంటే, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి అని. అంటే నా కుమారుడు చేస్తాడు, నా మధ్యవర్తిత్వ ప్రార్థన వింటాడు. నా ప్రార్థన వినడేమో దేవుడు. ఎందుకంటే పాపాత్ములం మనం, నీతిమంతులం కాదు మనము. ఇదిగో పరలోక రాజ్యం నుండి దేవాతి దేవుడు ఈ లోకంలోకి తిరిగి చూస్తే నీతిమంతుడు ఒకడు కూడా లేడు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతురాలు అమ్మ మరియ తల్లి. ఎందుకంటే తన పుట్టుకలో, తన ఆలోచనలలో, తన యొక్క జీవితంలో పాపమే అంటలేదు, పాపమే సోకలేదు. అందుకే మరియ తల్లి నిష్కలంక మాత, జన్మ పాపము లేక ఉద్భవించిన తల్లి. ఈ తల్లి ప్రార్థిస్తే కుమారుడు వింటాడు తప్పక. ఎంతో మంది జన సమూహం ఉన్నారు అక్కడ, ఎంతో మంది బిడ్డలకు వచ్చారు అక్కడ ఆ యొక్క వివాహానికి. కానీ హైలైట్ మాత్రం ఎక్కడ ఈ యొక్క కానాపల్లి విందులో పెళ్లి కుమారుడు గురించి మాట్లాడట్లేరు, పెళ్లి కుమార్తె గురించి మాట్లాడట్లేరు. చూడండి, పెళ్ళి అవుతుందంటే, ఇప్పుడు నేనున్నాను, నా యొక్క భర్త ఉన్నాడు, మాకు పెళ్ళి అవుతుందంటే ఎవరిది పెళ్ళి అంటే ఏం చెప్తారు? జోష్న విద్యాసాగర్ అని చెప్తారు. అంతేగాని మరియ తల్లి యేసు ప్రభువారి గురించి చెప్తారా? కానీ ఇక్కడేముంది, మరియ తల్లి గురించి ముందుగా మాట్లాడుతుంది వాక్యము. దాని తర్వాత యేసు ప్రభువారి గురించి అమ్మ మరియ తల్లి మాట్లాడుతుంది. ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి, నేను చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి ఎక్కడా చెప్పలేదు పరిశుద్ధమైన గ్రంథంలో. ఆయన చెప్పినట్లు చేయండి. అదేవిధంగా నువ్వును నేను తప్పిపోతూ ఉంటే, దేవుడి యొక్క సత్యమైన మార్గము గుండా వెళ్లకుండా తప్పిపోతుంటే ఆ తల్లి అట్రాక్ట్ చేస్తుంది, ఆ తల్లి పిలుస్తుందండి మనల్ని అందరినీ. నన్ను పిలిచింది కూడా ఆ తల్లే. ఈ పరిచర్యకి రాకముందు నాకు యేసు ప్రభువుని చూస్తే భయం, స్లీవని చూస్తే భయం. మా అమ్మ ఏం చెప్పేదంటే, స్లీవని వేసుకోవద్దు, స్లీవని వేసుకుంటే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, అయితే యేసు ప్రభువారి వైపు చూడొద్దు, అమ్మ మరియ తల్లిని ప్రార్థించు అని చెప్పింది మా అమ్మ జపమాల ఇచ్చి. కానీ జపమాల వచ్చిందే యేసు ప్రభువారి ద్వారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉందే యేసు ప్రభువారి ద్వారా. ఇది మనం మర్చిపోవద్దు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవాతి దేవుడు మొదటగా ఉంటాడు, ముగింపులో కూడా ఉంటాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పినట్లు చేయుడు. ఈరోజు మనం అందరం కూడా యేసు చెప్పినట్లు చేయాలి, ఆ దేవాతి దేవుడు చెప్పినట్లు చేయాలి. అంటే ఎలా చేస్తాం? దేవుడి యొక్క వాక్యం మనం ధ్యానించగలగాలి. అందుకే మొట్టమొదటిగా ఈ వాక్యంలోకి రాకముందే మనం దేవుడి పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవాలి అని దేవాతి దేవుడు అందుకే ప్రేరేపించాడు మనల్ని అందరినీ కూడా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. సైతాను చెప్పినట్లు చేస్తున్నావా? ఆ దేవాతి దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా? సైతాను చెప్పినట్లు చేయాలంటే వాక్యం బంద్ చేయి, పరిశుద్ధమైన జపమాలను పఠించడం బంద్ చేయి, దివ్యమైన బలి పూజకి వెళ్ళడం బంద్ చేయి, అన్నీ బంద్ చేయి. ఇంట్లో కూర్చో, ఈవెన్ జాబ్ చేయడం కూడా బంద్ చేయి, భార్యని పోషించడం కూడా బంద్ చేయి, పిల్లల్ని పోషించడం కూడా బంద్ చేయి. సమస్తం మొత్తం ఆపేసి తిరుగుబోతులాగా, తాగుడుబోతులాగా, తిండిబోతుల్లాగా, సోమరిపోతుల్లాగా జీవించడం ఎవరు అంటే సాతాను. ఈ లోకానికి నువ్వు నేను ఎందుకు వచ్చామంటే దేవుడి చిత్తము చేయడానికి. ఆ చిత్తము పెద్ద బీభత్సంగా ఏముండదండి, గొప్ప గొప్ప కార్యాలు వద్దు. భర్తగా ఉన్నావా, భార్యని పిల్లల్ని పోషించు. భార్యగా ఉన్నవా, భర్తని సహకారిగా ఉండి పిల్లల్ని కరెక్ట్గా మంచిగా తిండి పెట్టమ్మా, చాలు, సరిపోతుంది వండి. నేను దేవుని పరిచయం చేస్తున్నాను రోడ్లమ్మడి తిరుగుతున్నావా ఏంటి? దేవుడు అంటున్నాడు ఈ సమయంలో నువ్వు చేస్తున్న పరిచర్య ఏంటంటే, ముందుగా నీ కుటుంబ సభ్యులు, దాని తర్వాత బయటికి రా. దేవుడే పిలుస్తాడు బయటికి, కానీ ముందుగా నీ కుటుంబం జాగ్రత్త. కాబట్టి ఈ సమయంలో ఆయన చెప్పినట్లు చేయండి, సైతాను చెప్పినట్లు చేయకూడదు, దేవుడు చెప్పినట్లు మనం చేయగలరు. ఇది మనం గుర్తుపెట్టుకొని 6వ వచనంలోకి వద్దాం. యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఈ వాక్యం కంటే ముందండి మనం మొట్టమొదటిగా ఏం మాట్లాడుకున్నాం? కానాపల్లెలో ఈ యొక్క పెళ్లిలో
కథోలిక శ్రీ సభ కనబడుతుంది. మరి ఎక్కడ కనబడుతుంది ఇందులో? అమ్మ మరియ తల్లి ఉంది, యేసుప్రభువారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇప్పుడు దివ్యమైన బలి పూజలో మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుని దూతలు ఉన్నారు. కథోలిక శ్రీ సభ అంటేనే అండి కేవలం దేవుడు అనే అంశం కాదు, దేవుణ్ణి ఎంతమంది చేరుకున్నారు, నిరీక్షణ ఉందా లేదా దేవుళ్ళు మనందరికీ. ఈ యొక్క 2025 కథోలిక శ్రీ సభ మన యొక్క చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క 2025ని జూబ్లీ ఇయర్గా ప్రకటించున్నారు, నిరీక్షణ యాత్రికులం. ఇది మనం మర్చిపోదు. మనలో నిరీక్షణ దేని ద్వారా జరుగుతుంది, దేని ద్వారా మనం కలిగి ఉన్నామంటే కేవలం ఇదిగో నాకంటే ముందు చనిపోయిన పునీతులు ఉన్నారు, నాకంటే చనిపోయిన పాపాత్ములు ఎంతోమంది పునీతులు అయ్యారు, వేద సాక్షులుగా ఉన్నారు, హతసాక్షులుగా ఉన్నారు, దేవుడి రాజ్యంలో నా కోసం ప్రార్థిస్తున్నారు. అయితే నేను ఇక్కడ మంచి జీవితాన్ని జీవిస్తే, ఇదిగో పరిశుద్ధమైన జీవితాన్ని గడిస్తే నేను కూడా పరలోక రాజ్యంలో ఉంటాను అనే నిరీక్షణ కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభను చూస్తేనే మనకు వస్తుంది. వేరే వర్గాల వైపు చూసావనుకో భయపడిపోతావు, బెంబెలెత్తిపోతావు. ప్రియమైన బిడ్డ, దేవుడు ఒకవేళ ఆన్సర్ చేయకపోతే మన ప్రార్థనలకి చచ్చిపోతాము. మరియ తల్లి మనకి ఆదరణ మాత, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణ ఇచ్చువాడు. హీఈస్ అవర్ అడ్వకేట్. పరిశుద్ధాత్మ దేవుని మనం ఏమంటున్నాం, తెలుగులో ఏమంటామంటే మన యొక్క న్యాయాధిపతి అని, మన యొక్క స్నేహితుడు అని, లేకపోతే మన యొక్క సహకారి అని. అమ్మ మరియ తల్లిని కూడా ఏమంటున్నాం మనం, నిత్య సహాయ మాత, నిత్య సహాయ మాత, ఆదరణ మాత, కారుణ్య మాత, నిర్మల మాత. చూడండి, ఆదరణ మాత మనల్ని అందరినీ ఆదరిస్తుందండి ఆ తల్లి. మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు ఎక్కువగా. అమ్మా నా దగ్గరికి రా, చిన్న ప్రార్థన. కానీ చాలా విశ్వాసం కావాలి దేవుని ప్రార్థించాలంటే. ఒక్కొక్కసారి మనకి విశ్వాసం ఉండదు కదండి, అది అనమాట చెప్పేది. అంతే, దేవుని డైరెక్ట్గా ప్రార్థన చేయకూడదు అని చెప్పట్లేదు. కానీ మన విశ్వాసం ఒక్కొక్కసారి సన్నగిలుతూ ఉంటుంది. సాతానుకున్న పనే అది కదా. కాబట్టి ఆ యొక్క సాతాను బంధకాల నుంచి మనల్ని కాపాడడానికి ఆ తల్లి యొక్క స్వరూపాలను మనం చూస్తే, దర్శన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి మీరు. అక్కడ ఎలా కనబడుతుంది అమ్మ మరియ తల్లి? ఇదిగో సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రిందను, 12 నక్షత్రములు గల కిరీటము ఆమె తలపై ఉండెను. ఆ సమయంలో నిండు చూలాలుగా అమ్మ మరియ తల్లి ఉంది. తన గర్భంలో ఉన్న శిశును మృంగడానికి సర్పం వస్తుందంట. సర్పం ఎవరు? సాతాను బృందము. ఆ సాతాను బృందాన్ని అమ్మ మరియ తల్లి తొక్కివేసినట్లుగా మనము ఈ యొక్క దృశ్యంలో చూస్తూ ఉంటాము. కొన్ని యొక్క దృశ్యాలలో అమ్మ మరియ తల్లి యొక్క స్వరూపాలలో తన యొక్క పాదముల క్రింద పెద్ద భూగోళం ఉంటుంది, అంటే ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచ పటం మీద సాతాను ఉంటుంది. ఆ సాతాను మీద ఆ యొక్క తలని త్రొక్కివేసినట్లుగా అమ్మ మరియ తల్లి ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటి? ఆది కాండంలో ఏవ ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది, కానీ 2వ ఏవ అయిన అమ్మ మరియ తల్లి ద్వారా ఇదిగో ఈ లోకానికి ఆ యొక్క విమోచకుని తీసుకొచ్చింది అమ్మ మరియ తల్లి. ఆ యొక్క పాప రహితోద్భవిగా ఉండి పాప విమోచన కలిగించడానికి ఆ తల్లి ఆ సాతాన్ని తొక్కివేస్తుందని అర్థము. అందుకే మనం అందరం కూడా కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్నామంటే తప్పక మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలి. అడగకపోతే ఆనందించలేవు, అడగకపోతే దేవుడి యొక్క ఆదరణని పొందుకోలేవు. ఒక ఇంటిలోనే మనం చూస్తూ ఉంటాము, అమ్మ దగ్గర ఉన్న కన్సోలేషన్, ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క ఓదార్పు తండ్రి దగ్గర ఉంటుందా? మ్యాక్సిమం అండి 100లో 90 మంది అండి, 99% మంది కూడా అమ్మ దగ్గర ఎక్కువ కన్సోలేషన్ పొందుకుంటారు, అంటే ఆ యొక్క ఆదరణ, ప్రేమ పొందుకుంటారు. కానీ తండ్రి దగ్గర చాలా తక్కువ. ఒక సర్టెన్ ఏజ్ వస్తే ఆడపిల్లలకి తండ్రి దగ్గరికి వెళ్ళడం కూడా మానేస్తారు. అంటే ఏం చెప్తున్నా అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకొక ఓదార్పు, మనకొక ఆదరణ, మనకొక శక్తి అండి. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? ఇదిగో యోహాను నీ తల్లి, ఇదిగో స్వీకరించనగానే తన సొంత ఇంటికి తీసుకుపోయాడు. మనం ఎందుకు సొంత తల్లిగా మనం మరి అమ్మ మరియ తల్లిని అడగలేకపోతున్నాం? ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? దేవుడే ఇచ్చాడు కదా ఆ గొప్ప కృపను మనందరికీ. ఆ దేవాతి దేవుడి యొక్క పుత్రుడు ఈ లోకానికి మరియ తల్లి గర్భము ద్వారా ఇదిగో ఒక మార్గమై వచ్చాడు. ఇప్పుడు ఆ తల్లి మనందరికీ ఒక గొప్ప మార్గం అవుతుంది యేసుప్రభువు వారి యొక్క చెంతకు చేరుకోవడానికి. అంతే సింపుల్. పాప జీవితము గడిస్తూ ఉన్నాము. అయ్యా నేను పాపిని, నా పాపమును మన్నించు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను అడుగుచున్నాను అనే ప్రార్థనలో తగ్గింపు ఉంది. లూసిఫర్ కూడా ఆ రోజు అనుకున్నాడు, డైరెక్ట్గా నేను ఆ యొక్క లోకాధిపతి చైర్లో, ఆ యొక్క సింహాసనంలో కూర్చుంటాను అనుకున్నాడు. అదేవిధంగా మొదటి ఏవా అనుకుంది, ఇదిగో నేను దేవుడు అంతటి వాన్ అవుతానంట. ఆ పాము చెప్పింది కాబట్టి నేను ఫ్రూట్ తింటాను, పండు తింటాను అనుకుంది. తొక్కివేయబడింది. ఈ ప్రపంచానికి మొత్తం పాపమై కూర్చుంది మొదటి ఏవా, మొదటి ఆదాము కూడా.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ప్రార్థనలో తగ్గింపుందా? మన ప్రార్థనలో తగ్గింపుందా? మన ప్రార్థనలో పావన మూర్తి అయిన మన మరియ తల్లి ఉందా? ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కన్న తల్లి అనే కథోలిక శ్రీ సభ అందుకే నొక్కి వక్కాణించి చెబుతుంది. 963 పారాగ్రాఫ్ సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ చెప్తూ ఉంది. అదేంటి అని అంటే మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్ అని, మరియ తల్లి కథోలిక శ్రీ సభకి కన్న తల్లి అని చెప్తూ ఉంది. అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, 6వ వచనంలోకి మనం వద్దాం. ఇప్పటి వరకు ఐదు వచనాలు మనం ధ్యానించుకున్నాం. కథోలిక శ్రీ సభ కానాపల్లి విందులో ఉంది. అందుకే మరియ తల్లి తర్వాత మనం అందరం శిష్యులను అంటే అపోస్తులను లేదంటే హతసాక్షులని వేద సాక్షులని మధ్యస్థ ప్రార్థన ఎందుకు అడుగుతామంటే ఇక్కడ కానాపల్లి విందులో శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి. ఒకవేళ మ్యాక్సిమం మరియ తల్లి ప్రార్థిస్తుంది, ఇంకా అప్పటికి కూడా మనకి నమ్మకం లేదు, మన పాప జీవితం చాలా దుర్బలంగా ఉందనుకోండి, కనీసం ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ ఆంటోనీ, మన పునీత పాదువాపురి అంతోని వారిని నేను నా ఫ్రెండ్ అని అంటాను, నా స్నేహితుడు అంటాను ఎక్కువగా. మ్యాక్సిమం అందుకే నాకు మన దివ్యవాణి టీవీ ఛానల్లో కూడా మంగళవారం రోజునే నేను వాక్యం చెప్తానని చెప్పాను. ఎందుకంటే దేవుని పక్కకు పెట్టేసినట్టు కాదు, మరియ తల్లిని పక్కకు పెట్టేసినట్టు కాదు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా అండి ఇది గుర్తుపెట్టుకోవాలి. పునీతుల మధ్యస్థ ప్రార్థన కూడా చాలా శక్తివంతమైనది. వారి యొక్క ప్రార్థనలు ఆ దేవాతి దేవుడు వింటాడు, మనందరికీ సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి కానాపల్లి విందులో కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనము యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఇది మొదటి భాగం. 2వ భాగంలో మిగతా వాక్యాలను మనం ధ్యానించుకుందాం. దయచేసి అప్పటి వరకు ఈ వాక్యాన్ని వీక్షిస్తూనే ఉండండి. చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తల్లి, యోహాను సువార్త 2వ అధ్యాయం పెండ్లి విందులో ఏ విధంగా అయితే ఆ విందులో మీరున్నారో అయ్యా, మీ తల్లి మరియ తల్లి ఉందో దేవుడి తల్లి, ఏ విధంగా శిష్యులు ఉన్నారో తండ్రి కథోలిక శ్రీ సభలో మీరున్నారు. తల్లి మధ్యస్థ ప్రార్థన ఉంది, పునీతుల మధ్యస్థ ప్రార్థనలు సలపబడుతూ ఉన్నాయి. అయ్యా, మేము ఒంటరి వాళ్ళం కాదు, మేమందరం కూడా ధన్యులము. ఎందుకంటే మాకు కుటుంబమై ఉంది. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఆనాడు కానాపల్లి విందులో ఉన్నట్లుగా మా అందరికీ పెద్ద కుటుంబమే ఉంది. మేమందరం ఐక్యముగా ఉన్నాము. మీరు మమ్మల్ని అలా ఐక్యం చేశారు. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఏ వర్గాలైతే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ నుండి చీల్చివేయబడుతున్నారో, బయటికి వెళ్ళిపోతున్నారో, వారంతటిగా వారు ఇదిగో కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభను బాధ పెడుతున్నారో వారందరి కోసం ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ బిడ్డలందరినీ ముఖ్యముగా వర్గముగా చీలిపోయిన వారందరూ కూడా వచ్చి ఏకరీతిగా కథోలిక శ్రీ సభలో ఐక్యమయ్యే విధంగా మీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మీరే సత్యమై ఉన్నారు, మీరే మార్గమై ఉన్నారు, మీరే జీవమై ఉన్నారు యేసయ్య. దయచేసి ఆ బిడ్డలకి బోధించమని, వారికి కనువిప్పుని కలిగించమని, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారితో మీరు మాట్లాడమని అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా చూస్తున్న ఈ బిడ్డలు ప్రేక్షకులందరినీ కూడా మీ పరిశుద్ధమైన తిరు హృదయానికి, మరియ తల్లి నిష్కలంక మాత హృదయానికి, మా పాపములను, మా ఆలోచనలు, మన యొక్క జీవితములను, మా యొక్క హృదయంలో ఉన్న విన్నపాలన్నీ కూడా, మా జీవితాలన్నిటినీ కూడా యేసు అతి పరిశుద్ధమైన నామములో మేము ఇచ్చిన ప్రతి ప్రార్థన విన్నపానికి కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు మాకు సమాధానాన్ని దయచేస్తారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.